టెట్ అండ్ డిఎస్సి 2026 అభ్యర్థులకు మరి నమస్కారము. టెట్ ఎవరైతే రాస్తున్నారో, డిఎస్సి ఎవరైతే 2026లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ అభ్యర్థులకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని చూడండి, చూసి లైక్ చేయండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి ముఖ్యమైన ఎంసీక్యూస్ని అయితే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముందుగా టెట్ ఎవరైతే సంవత్సరానికి 2 సార్లు రాయాలి అని అనుకుంటారో, అందులో మార్క్స్ను స్కోర్ ఎవరైతే చేయాలని అనుకుంటారో వారైతే ఈ పేజీని మాత్రం తప్పకుండా, ఈ రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే సోషల్ మెథడాలజీ నుండి మరి ముఖ్యమైనటువంటి టెట్ డిఎస్సి పదే అడుగుతున్నటువంటి ప్రశ్నలు అయితే నేను తీసుకోవడం జరిగింది. ముఖ్యమైనటువంటి ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. మరి మిత్రులారా, తప్పకుండా వీడియోని చూడండి. మీరు ఎంత పనిలో ఉన్నా కూడా ఎంతవరకు చూస్తున్నారు, ఎంతవరకు చదువుతున్నారు అనేది మరి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎంతవరకు చూస్తారో అంతవరకు చూసి మీ యొక్క పనిలో మీరు కొనసాగనివ్వండి. ఎందుకనంటే ఎన్ని ప్రశ్నల వరకు చూస్తున్నారు, ఎన్ని ప్రశ్నల వరకు ఆన్సరు మరి గుర్తుపెట్టుకుంటున్నారు అనేది ముఖ్యం. కాబట్టి మీరు వీడియోని చూసి మీ యొక్క పనిని కొనసాగించండి. తప్పకుండా వీడియోని అయితే చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే లైక్ చేయండి. మరి మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మిత్రులారా, తప్పకుండా షేర్ చేయడం అనేది మీ యొక్క అభ్యర్థి నైజం. కాబట్టి టెట్కు మరియు డిఎస్సి అభ్యర్థులకు చాలా ముఖ్యమైనటువంటి వీడియో. నేనైతే చాలా వీడియోలు చేశాను, ఆ వీడియోలన్నీ మీరు చూడండి. సోషల్ మెథడాలజీ నుండి మరియు సైకాలజీ, విద్యా దృక్పథాల నుండి నేను వీడియోలు చేయడం జరిగింది. తెలుగు మెథడాలజీ నుండి కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చేయడం జరిగింది. మిత్రులారా, ఆ వీడియోలో అయితే తప్పకుండా చూడండి. ముఖ్యమైనటువంటి ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. మరి ఎక్కువగా లేట్ చేయకుండా సోషల్ మెథడాలజీ అంటే సాంఘిక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, సామాజిక విలువలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే సోషల్ అనేది దానికి అర్థం ఉంటుంది అనేది వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి లేట్ చేయకుండా, ఎందుకంటే ఎంసీక్యూస్ కాబట్టి లేట్ చేయకుండా వీడియోని అయితే కొనసాగిద్దాం. మిత్రులారా, తప్పకుండా వీడియోని స్కిప్ చేయకండి. మరి ప్రీమియర్ లైవ్ షో కాబట్టి ఇది ప్రీమియర్ లైవ్ షోలో మీరు పాల్గొని మీ యొక్క మార్క్స్ను స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే స్కోర్ చేస్తారో వారైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకంటూ ఒక బాక్స్ అనేది ఉన్నది, కామెంట్ బాక్స్ ఉన్నది. ఆ కామెంట్ బాక్స్లో మీరైతే మరి తప్పకుండా కామెంట్ అనేది తెలియచేయండి. ఎందుకంటే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా కామెంట్ అనేది తెలియచేయాలి. ఎందుకంటే చివరగా నేను ఒక 3 ప్రశ్నలు ఇస్తాను. కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నిజమే టెట్ డిఎస్సికి మీరు ప్రిపేర్ అవుతున్నారు, వీడియోని చూసారు అనేది అర్థమవుతుంది. మిత్రులారా, తప్పకుండా మీరైతే వీడియోని చూసి లైక్ చేయండి. లైక్ అనేది మరి అభ్యర్థుల యొక్క ఇష్టం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మిత్రులారా, ఇక లేట్ చేయొద్దు. మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల్లో మరి 20 ముఖ్యమైన ఎంసీక్యూస్ని అయితే నేను తీసుకోవడం జరిగింది, దాని వివరణతో సహా. మరి 1వ ప్రశ్న చూసినట్లయితే, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ చూసినట్లయితే, ఏ పాఠాలను కంఠస్థం చేయించడం, బి బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య పౌరులను తీర్చిదిద్దడం, సి పరీక్షల్లో మార్కులు పెంచడం, డి హోంవర్క్ ఇవ్వడం మాత్రమే అనేది మరి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మిత్రులారా, తప్పకుండా మీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే ముందుగానే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆన్సర్ను కామెంట్ చేయండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రధాన లక్ష్యం అడిగాడు, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి ఇది టెట్లో కూడా రావడం జరిగింది కాబట్టి మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. 1వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది, బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య పౌరులను తీర్చిదిద్దడం. ఎందుకంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క లక్ష్యం ఆ విధంగా ఉంటుంది కాబట్టి మరి ఆన్సరు సరైన సమాధానము బి అవుతుంది. ఎందుకంటే సాంఘిక శాస్త్ర బోధన యొక్క ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్య విలువలు కలిగిన బాధ్యతాయుత పౌరులను తయారు చేస్తుంది. కాబట్టి మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రధాన లక్ష్యం ఈ విధంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. 2వ ప్రశ్న చూద్దాం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనలో ఎలా వ్యవహరించాలి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనలో ఎలా వ్యవహరించాలి అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే, ఏ పక్షపాతంతో, బి నిష్పాక్షికంగా, రాజకీయ అభిప్రాయాలను బలవంతంగా చెప్పాలి, డి ఒకే అభిప్రాయాన్ని సమర్థించాలి.
ఆప్షన్ చూసారు కదా, మరి ఆప్షన్ చూసినట్లయితే మీకు సమాధానం అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనలో ఎలా వ్యవహరించాలి? సరైన సమాధానం చూసినట్లయితే మరి ఏ కాదు, సి కాదు, డి కాదు. సరైన సమాధానము బి అవుతుంది. నిష్పాక్షికంగా. ఎందుకంటే ఉపాధ్యాయుడు నిష్పాక్షికంగా వాస్తవాల ఆధారంగా బోధించాలి కాబట్టి మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధనను ఈ విధంగా వ్యవహరించాలి. ఎందుకంటే నిష్పాక్షికంగా వాస్తవాల ఆధారంగా బోధించాలి కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. మూడవ ప్రశ్న, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి అత్యంత అవసరమైన గుణం ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ కోపం, బి సహనం, సి పక్షపాతం, డి నిర్లక్ష్యం. మీ యొక్క సరైన సమాధానం ముందే తెలిసినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. సరైన సమాధానం చూసినట్లయితే మూడవ ప్రశ్నకు సరైన సమాధానము డి కాదు, డి కూడా కాదు, సి కాదు, కోపం అనేది ఏ కూడా కాదు. సరైన సమాధానము సహనం అవుతుంది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి అత్యంత అవసరమైన గుణం ఏది? గుణం ఏ విధంగా ఉండాలి? మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి గుణము సహనంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? సహనంగా ఉండాలి కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. ఎందుకనంటే ఉపాధ్యాయుడు విద్యార్థులతోటి సమర్థవంతంగా మరి సహనంతో ఉండాలి కాబట్టి సమర్థవంతంగా నడిపించగలడు కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే సాంఘిక శాస్త్ర బోధన ద్వారా ప్రధానంగా అభివృద్ధి చెందేది ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ విమర్శనాత్మక ఆలోచన, బి కంఠస్థం చేసే నైపుణ్యం, సి భయం, డి పోటీ భావం మాత్రమే. మీ యొక్క సరైన సమాధానం మిత్రులారా తప్పకుండా మీరు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మరి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కామెంట్ అనేది తెలియజేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ తెలియజేయాలి. 4వ ప్రశ్నకు సరైన సమాధానం చూడండి మిత్రులారా. మరి డి కాదు, సి కాదు, బి కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. విమర్శనాత్మక ఆలోచన అనేది సరైన సమాధానము. ఎందుకంటే విద్యార్థులు విశ్లేషణాత్మక విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించడం ముఖ్య లక్ష్యం కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది మిత్రులారా. ఐదవ ప్రశ్న ఏంటిదంటే మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను దేనికి ప్రోత్సహించాలి? మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను దేనికి ప్రోత్సహించాలి? ఎందుకు ప్రోత్సహించాలి? ఆప్షన్ చూసినట్లయితే ఏ ప్రశ్నలు అడగకుండా వినడానికి, బి ప్రశ్నించే స్వభావానికి, సి కంఠస్థం చేయడానికి, డి మౌనంగా ఉండడానికి. మీ యొక్క సమాధానం గుర్తించండి మిత్రులారా. 5వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. మరి ఏమిటి? బి ప్రశ్నించే స్వభావానికి. మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను దేనికి ప్రోత్సహించాలి అంటే ప్రశ్నించే స్వభావం కలిగి ఉండాలి. విద్యార్థులు ప్రశ్నించే స్వభావం కలిగి ఉండాలి కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. ప్రశ్నించే స్వభావం జిజ్ఞాసను, పరిశోధన దృక్పథాన్ని పెంచుతుంది కాబట్టి. ఎందుకంటే విద్యార్థులు ప్రశ్నిస్తేనే దాని యొక్క సరైన సమాధానం దొరుకుతుంది కాబట్టి జిజ్ఞాసను పెంచుకోవాలి. కాబట్టి ప్రశ్నించే స్వభావం జిజ్ఞాసను, పరిశోధన దృక్పథాన్ని పెంచుతుంది కాబట్టి సరైన సమాధానము మరి బి అవుతుంది. 6వ ప్రశ్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రధానంగా ఏ విలువను పెంపొందించాలి? సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రధానంగా ఏ విలువలను పెంపొందించాలి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే ఏ ప్రజాస్వామ్య విలువలు, బి స్వార్థం, సి ప్రాంతీయత, డి అసహనం. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. మరి తప్పకుండా వీడియోని అయితే చూసి లైక్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి అయితే షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయడం అనేది చాలా ముఖ్యం కాబట్టి. ఎందుకంటే సాంఘిక శాస్త్రం సోషల్ మెథడాలజీ అంటేనే చాలా భయంగా ఉంటుంది కాబట్టి మరి వీడియో ద్వారానైనా వాళ్ళు మార్క్స్ను స్కోర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మిత్రులారా. 6వ ప్రశ్నకు సరైన సమాధానం చూద్దాం. 6వ ప్రశ్నకు సరైన సమాధానము డి కాదు, సి కాదు, మరి బి కూడా కాదు. సరి అయిన ఆన్సర్ చూసినట్లయితే ప్రజాస్వామ్య విలువలు. సరి అయిన ఆన్సర్ ఏంటిదంటే ప్రజాస్వామ్య విలువలు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రధానంగా ఏ విలువలను పెంపొందించాలి? ఏ విలువలు అని అడిగాడు కాబట్టి ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అంటేనే మరి చాలా వరకు ప్రజాస్వామ్య విలువలను తెలియచేయాలి కాబట్టి తప్పకుండా సరైన సమాధానము మరి ఏ అవుతుంది. 7వ ప్రశ్న చూద్దాం. సాంఘిక శాస్త్ర బోధనలో పటాల వినియోగం వల్ల ఏమీ కలుగుతుంది? మ్యాప్స్ వల్ల ఏం కలుగుతుంది? సాంఘిక శాస్త్ర బోధనలో పటాల మ్యాప్స్ అంటే వినియోగం వల్ల ఏమీ కలుగుతుంది? ఎందుకంటే సాంఘిక శాస్త్రం సైన్స్ కానీ సోషల్ కానీ మరి ఇవి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మ్యాప్ ద్వారానే
విద్యార్థికి అవగాహన కలుగుతుంది కాబట్టి మరి వినియోగం వల్ల ఏమి అంటే మ్యాప్స్ వల్ల పటాల వల్ల ఏమి వినియోగం కలుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి సరే ఆప్షన్ చూసినట్లయితే భౌగోళిక అవగాహన పెరుగుతుంది, సమయం వృధా అవుతుంది, సి గందరగోళం ఏర్పడుతుంది, డి ప్రయోజనం ఉండదు అని ఇవ్వడం జరిగింది. మరి ఇందులోనే అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది ఎగ్జామినర్. కాబట్టి సాంఘిక శాస్త్ర బోధనలో పటాల వినియోగం వల్ల ఏమి కలుగుతుంది అని ఇవ్వడం జరిగింది. మీ యొక్క సరైన సమాధానం మీకు ముందే తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. 7వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, సి కాదు, బి కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది? ఎందుకంటే భౌగోళిక అవగాహన పెరుగుతుంది కాబట్టి. అంతే కదా మిత్రులారా. సాంఘిక శాస్త్ర బోధనలో పటాల వినియోగం వల్ల ఏం కలుగుతుంది? భౌగోళిక అవగాహన అనేది కలుగుతుంది కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 8వ ప్రశ్న చూద్దాం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎలా చూడాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు మరి పరీక్షలు అడగడం జరిగింది కాబట్టి పరీక్షలు అడుగుతున్నారు కాబట్టి మరి దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రశ్న నేను తీసుకోవడం జరిగింది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎలా చూడాలి? మరి ఏ కులం ఆధారంగా, బి మతం ఆధారంగా, సి సమానత్వ దృక్పథంతో, డి ఆర్థిక స్థితి ఆధారంగా చూడాలి. ఏ విధంగా చూస్తాడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎలా చూడాలి? 8వ ప్రశ్నకు సరైన సమాధానము కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. డి కాదు, బి కాదు, ఏ కాదు. ఎలా చూడాలి అంటే సమానత్వ దృక్పథం చూడాలి. సమానత్వ దృక్పథంతోనే చూడాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మతంతో చూడకూడదు, కులంతో చూడకూడదు, ఆర్థిక స్థితి ఆధారంగా చూడకూడదు. ఎందుకంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అంటేనే మరి సమాజంలో సమానత్వ విలువలను తెలియజేసేవాడే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయులారా, కాబోయే ఉపాధ్యాయులారా, తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటే అంతమంది మీరు లైక్ చేస్తేనే మరి సోషల్ మెథడాలజీ పైన మరిన్ని నాణ్యమైన వీడియోలు చేయడం జరుగుతుంది మిత్రులారా. మరి సరైన సమాధానం చూసినట్లయితే 8వ ప్రశ్నకు సరైన సమాధానం ఏమవుతుంది? 8వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే సమానత్వ దృక్పథంతో చూడాలి. ఎందుకనంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మరి విద్యార్థులను సమానత్వ దృక్పథంతో చూడాలి కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. 9వ ప్రశ్న చూద్దాం. సాంఘిక శాస్త్రంలో క్షేత్ర పర్యటనల ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. సాంఘిక శాస్త్ర క్షేత్ర పర్యటనల ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అని అంటే ఫీల్డ్ విజిట్స్ అంటే క్షేత్ర పర్యటనల ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. 9వ ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే ఏ వినోదం, బి ప్రత్యక్ష అనుభవం కల్పించడం, సి సెలవు ఇవ్వడం, డి సమయం గడపడం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. 9వ ప్రశ్నకు సరైన సమాధానం డి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. ప్రత్యక్ష అనుభవం కల్పించడం. సాంఘిక శాస్త్ర క్షేత్ర పర్యటనల ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందంటే ప్రత్యక్ష అనుభవం కల్పించడం అనేది జరుగుతుంది కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. 10వ ప్రశ్న. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ సమస్య పరిష్కార నైపుణ్యం, బి కంఠస్థం, సి నకలు రాయడం, డి భయం. మీ యొక్క సరైన సమాధానం చూడండి మిత్రులారా. 10వ ప్రశ్నకు సరైన సమాధానం డి కాదు, సి కాదు, బి కాదు. సరైన సమాధానం ఏ అవుతుంది. ఎందుకంటే సమస్య పరిష్కార నైపుణ్యం కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి అంటే సమస్య పరిష్కార నైపుణ్యం చేయాలి కాబట్టి సరైన సమాధానం మరి ఏ అవుతుంది. 11వ ప్రశ్న. మిత్రులారా, ఎందుకనంటే ఎక్కువగా వీడియో లెంత్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రశ్నకు ఆప్షన్స్లో సరైన సమాధానం కావాలి. ఎందుకంటే వీడియో బాగా లెంత్గా ఉండడం వలన మరి ఎందుకంటే చూడలేకపోతారు కాబట్టి మనకు కావాల్సింది ప్రశ్నకు సరైన సమాధానం అనేది ఉండాలి కాబట్టి తప్పకుండా వీడియోని అయితే చూడండి మిత్రులారా, చూసి లైక్ చేయండి. 11వ ప్రశ్న. రాజ్యాంగ విలువలను విద్యార్థులు పెంపొందించే బాధ్యత ఎక్కువగా ఎవరిది అని అడగడం జరుగుతుంది. రాజ్యాంగ విలువలను విద్యార్థుల్లో పెంపొందించే బాధ్యత ఎక్కువగా ఎవరిది? ఎవరైతే ప్రీమియం లైవ్ షోలో ఉన్నారో తప్పకుండా మరి లైవ్ షోలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఆప్షన్ చూసినట్లయితే ఏ గణిత ఉపాధ్యాయుడు, బి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, డి డ్రాయింగ్ ఉపాధ్యాయుడు, డి వ్యాయామ ఉపాధ్యాయుడు. 11వ ప్రశ్నకు సరైన సమాధానం చూడండి మిత్రులారా. డి కాదు, సి కాదు,
ఏ కూడా కాదు, గణిత ఉపాధ్యాయుడు కూడా కాదు. రాజ్యాంగ విలువలను విద్యార్థులు పెంపొందించే బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే బి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉంటుంది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగ విలువలను విద్యార్థులు పెంపొందిస్తాడు కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉంటుంది. 12వ ప్రశ్న, మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి బోధనలో ఎక్కువగా ఉపయోగించాల్సిన పద్ధతి ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి బోధనలో ఎక్కువగా ఉపయోగించాల్సినటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ చర్చా పద్ధతి, బి శిక్షా పద్ధతి, సి కంఠస్థ పద్ధతి, డి ఉపన్యాస పద్ధతి. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. మరి 12వ ప్రశ్నకు సరైన సమాధానం, మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనలో ఎక్కువగా ఉపయోగించాల్సిన పద్ధతి ఏమై ఉంటుంది? మీకు ప్రశ్నలోనే అర్థమవుతుంది, ప్రశ్నలోనే ఆన్సర్ అనేది మరి వస్తుంది. కాబట్టి 12వ ప్రశ్నకు సరైన సమాధానము డి కాదు, సి కాదు, బి కూడా కాదు, చర్చా పద్ధతి. ఎందుకంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి బోధనలో చర్చా పద్ధతి అనేది ఉండాలి. అలా ఉంటేనే విద్యార్థికి అర్థమవుతుంది. కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 13వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర బోధనలో స్థానిక ఉదాహరణలు ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? అంటే సాంఘిక శాస్త్ర బోధనలో స్థానిక ఉదాహరణలు ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూసినట్లయితే ఏ భావన స్పష్టంగా అర్థమవుతుంది, బి సమయం వృధా అవుతుంది, సి గందరగోళం ఏర్పడుతుంది, డి ప్రయోజనం ఉండదు. మీ యొక్క సమాధానం గుర్తించండి మిత్రులారా. మీ యొక్క సమాధానం ఇవ్వండి. 13వ ప్రశ్నకు సరైన సమాధానం డి కాదు, సి కాదు, బి కాదు, మరి ఏ అవుతుంది. సాంఘిక శాస్త్ర బోధనలో స్థానిక ఉదాహరణలు ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే భావన స్పష్టంగా అర్థమవుతుంది అనేది సరైన సమాధానం ఏ అవుతుంది. 14వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ భావనను పెంపొందించాలి? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ భావనను ఉపయోగించాలి? ఎవరైతే లైవ్లో ఉన్నారో ఖచ్చితంగా ప్రీమియర్ లైవ్ షోలో ఎవరైతే ఉన్నారో మరి ఈ లైవ్ షోలో ఉన్నటువంటి మిత్రులైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మిత్రులారా. సాంఘిక సోషల్ మెథడాలజీ పైన మరి ప్రశ్నలు మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా టెట్ డిఎస్సిలో మరి ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. లైక్ అనేది చేయండి మిత్రులారా. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి విద్యార్థులు ఏ భావనను పెంపొందించాలి? 14వ ప్రశ్నకు సరైన సమాధానం చూడండి. ఆప్షన్స్ చూడండి. ఏ జాతీయ సమైక్యత, బి ప్రాంతీయ విద్వేషం, సి మత విద్వేషం, డి అసహనం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. 14వ ప్రశ్నకు డి కాదు, సి కాదు, బి కాదు, జాతీయ సమైక్యత. ఎందుకంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ భావనను పెంపొందించాలి? జాతీయ సమైక్యత అనే భావనను పెంపొందించాలి. 15వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర బోధనలో గ్లోబ్ ఉపయోగించే ప్రధానంగా ఏ అంశానికి? అంటే గ్లోబ్ ఉపయోగించేది ప్రధానంగా ఏ అంశానికి ఉపయోగిస్తారు సాంఘిక శాస్త్ర బోధనలో? ఆప్షన్ చూసినట్లయితే ఏ భూగోళ శాస్త్రం, బి చరిత్ర, సి ఆర్థిక శాస్త్రం, డి పౌరశాస్త్రం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. 15వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, సి కాదు, బి కాదు, సరైన సమాధానము మరి ఏ అవుతుంది. భూగోళ శాస్త్రం. అంటే సాంఘిక శాస్త్ర బోధనలో గ్లోబు ఉపయోగించేది ప్రధానంగా ఏ అంశానికి అంటే భూగోళ శాస్త్రానికి. 16వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ దృక్పథాన్ని పెంపొందించాలి? ముఖ్యమైనటువంటి ప్రశ్న. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ దృక్పథాన్ని పెంపొందించాలి? ఆప్షన్ చూసినట్లయితే ఏ శాస్త్రీయ దృక్పథం, బి మూఢనమ్మకాలు, సి పక్షపాతం, డి అసహనం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మరి 16వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే డి కాదు, సి కాదు, బి కూడా కాదు. ఎందుకంటే శాస్త్రీయ దృక్పథం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ దృక్పథాన్ని పెంపొందించాలి? శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. కాబట్టి సరైన సమాధానము మరి ఏ అవుతుంది మిత్రులారా. మీరు సరిగ్గానే వింటున్నారు, మీరు సరిగ్గానే లైక్ చేస్తారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఈ వీడియోనైతే పూర్తిగా చూస్తారు. లైవ్ షోలో ఎవరైతే ఉంటారో మరి చివరి వరకు ఉండండి. తప్పకుండా చివరి వరకు ఉంటేనే మరి ప్రశ్నలకు సమాధానం అనేది తెలుస్తుంది. మీ యొక్క మార్క్స్ని అయితే మీరు స్కోర్ చేసుకుంటారు. 17వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర బోధనలో ప్రాజెక్టు వర్క్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. టెట్ డిఎస్సిలో మరి పదే
అడుగుతున్నటువంటి ప్రశ్నల రకంలో చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ గురించి అడగడం జరిగింది. కాబట్టి ఆప్షన్ చూసినట్లయితే ఏ అనుభవాత్మక అభ్యాసం, బి మార్కులు మాత్రమే, సి శిక్షించడం, డి సమయం గడపడం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. 17వ ప్రశ్నకు సరైన సమాధానం సాంఘిక శాస్త్ర బోధనలో ప్రాజెక్టు వర్క్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రాజెక్టు వర్క్ ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది మిత్రులారా? మీరైతే మరి ఆలోచన చేయండి, గమనించండి. సరైన సమాధానం గుర్తించి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. మరి సరైన సమాధానం చూసినట్లయితే 17వ ప్రశ్నకు సరైన సమాధానము డి కాదు, సి కాదు, బి కూడా కాదు. ఎందుకనంటే 17వ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అవుతుంది, అనుభవాత్మక అభ్యాసం అనేది. ఎందుకంటే సాంఘిక శాస్త్ర బోధనలో ప్రాజెక్టు వర్క్ ప్రధాన ఉద్దేశం అడిగాడు కాబట్టి అనుభవాత్మక అభ్యాసం అనేది సరైన సమాధానం అవుతుంది. కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది మిత్రులారా. మరి మిగతా 3 ప్రశ్నలకు మీరే సరైన సమాధానము మరి కామెంట్ బాక్స్లో ఎవరైతే పూర్తిగా వింటారో టెట్ డిఎస్కి ఎవరైతే మరి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారైతే కామెంట్ చేస్తారు. మరి ఈ వీడియోనైతే మరి తప్పకుండా చూసి, అంటే చివరి వరకు లైవ్ షోలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారైతే సరైన సమాధానం గుర్తించుతారో. 18వ ప్రశ్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ విలువను పెంపొందించాలి? మిత్రులారా, ఆప్షన్స్ అయితే సరిగ్గా చూడండి, చూసి కామెంట్ చేయండి. ఆప్షన్స్ ఏంటి అంటే మానవతా విలువలు, బి స్వార్థం, సి హింస, డి అసహనం. మీ సమాధానము మరి ఈ వీడియో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. తప్పకుండా చివరి వరకు చూడండి, చివరి వరకు ప్రీమియం లైవ్ షోలో తప్పకుండా పాల్గొని మీ యొక్క మార్క్స్ని అయితే స్కోర్ చేసుకోండి. ఎందుకంటే సోషల్ మెథడాలజీ నుండే మార్క్స్ స్కోర్ కావడం జరుగుతుంది. డిఎస్సి సాధించాలంటే సోషల్ మెథడాలజీ, ఎవరైతే సోషల్ మెథడాలజీ టెట్లో కూడా వస్తాయి కాబట్టి మరి సోషల్ పార్ట్ నుండి వస్తాయి కాబట్టి తప్పకుండా టెట్ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు మరి సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారైతే వీడియోని చూస్తారు, లైవ్ షోలో ఉంటారు. చివరి వరకు చూసి కరెక్ట్ సరైన సమాధానాన్ని అయితే కామెంట్ బాక్స్లో మరి గుర్తిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారైతే గుర్తించండి. మానవతా విలువలు, బి స్వార్థం, సి హింస, డి అసహనం. మీ సమాధానం కామెంట్ బాక్స్లో చూస్తాను. 19వ ప్రశ్న మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని బోధన ఎలా ఉండాలి? చూడండి ఎట్లా ఇచ్చారు. మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని బోధన ఎలా ఉండాలనుకుంటున్నారు? మీకు కరెక్ట్గా సరి అయిన సమాధానం కనుక తెలిస్తే ఖచ్చితంగా గుర్తించండి మిత్రులారా. ఎవరైతే లైవ్ షోలో ఉంటారో మరి ఈ 3 ప్రశ్నలకు సమాధానం మీరే గుర్తించాలి. సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఏ విద్యార్థి కేంద్రంగా, బి ఉపాధ్యాయ కేంద్రంగా మాత్రమే, సి పుస్తకానికి మాత్రమే పరిమితం, డి పరీక్షలకు మాత్రమే పరిమితం. అంటే 19వ ప్రశ్న మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని బోధన ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మిత్రులారా. 20వ ప్రశ్న చూద్దాం. టెట్ అండ్ డిఎస్సి పరీక్షలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించిన ముఖ్య అంశం ఏంటిది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అభ్యర్థులారా సరిగ్గా వింటున్నారు. మరి ఎవరైతే లైవ్ షోలో ఉంటున్నారో వారైతే చివరి వరకు చూడండి. ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మిత్రులారా. ఆప్షన్ చూసినట్లయితే ఏ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలు, విమర్శనాత్మక ఆలోచన, బి కంఠస్థం మాత్రమే, సి పరీక్షలు మాత్రమే, డి హోంవర్క్ మాత్రమే. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా మరి ఇలా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తేనే మీరు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టుగా మరి అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే కామెంట్ చేస్తారో వారికి అయితే మార్క్స్ స్కోర్ కావడం జరుగుతుంది. మరి ఏపీ అభ్యర్థులకు, మరి టీజీ అభ్యర్థులకు, మరి లేటెస్ట్గా మరి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా మరి టెట్ ఎగ్జామ్ అంటే సంవత్సరానికి 4 సార్లు టెట్ ఎగ్జాము నిర్వహించడం జరుగుతుందని మరి రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి అప్పుడప్పుడు మరి విద్యాశాఖ వెబ్సైట్లను కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి నాణ్యమైనటువంటి క్లాసులు, నాణ్యమైనటువంటి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. మీకు సోషల్ మెథడాలజీ అందించాను, విద్యా దృక్పథాల నుండి అందించాను, తెలుగు మెథడాలజీ వీడియోలు చేశాను, సైకాలజీ మెథడాలజీ నుండి కూడా చేశాను, ఈవీఎస్ నుండి మెథడాలజీ చేశాను. కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా లైక్ చేస్తేనే మరి వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి
మిత్రులందరికీ మరొకసారి నమస్కారము, ధన్యవాదాలు.